అందరికీ వందనాలు అండి. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? దేవుడు మరి యొక్క రోజున మనకు అనుగ్రహించినందుకు ముందుగా దేవుని కృతజ్ఞతలు స్తుతులు చెల్లించుకుందాం. ఈ రోజు ఆయన వాక్యాన్ని మనం ధ్యానించుకుందాం. తల వంచని ప్రార్థన చేసుకుందాం. సకల ఆశీర్వాదాలకు కనుగొట్టిన మా ప్రియపరులకు తండ్రి దేవ ఇంతవరకు కాచి కాపాడిన కృతజ్ఞతలు ఇక నువ్వు కాచి కాపాడిని దీవించిన ఆశీర్వదించిన వాక్యం ద్వారా ప్రతి ఒక్కరితో మీరు మాట్లాడి నజరేయుడు యేసు క్రీస్తు నామములో అడిగి నా తండ్రి ఆమేన్. ఈ రోజు ఆయన పరిశుద్ధ వాక్యం మనం ధ్యానించుకుందామండి. ఓబద్యా గ్రంథము 1వ అధ్యాయము 5వ వచనం మనం ధ్యానించుకుందాం. ఓబద్యా గ్రంథము 1వ అధ్యాయము 5వ వచనం. 5వ వచనంలో ఆఖరి లైన్ని మనం చూసుకుందామండి. చోరులే గాని రాత్రి కన్నము వేయువారే గాని నీ మీదకు వచ్చిన ఎడల తమకు కావలసినంత మట్టుకు దోచుకుందరు కదా. ద్రాక్ష పంటలను ఏరువారు నీ యొద్దకు వచ్చిన ఎడల పరిగి ఏరుకొని వారికి కొంత ఉండనిత్తురు కదా. నిన్ను చూడగా నీవు బొత్తిగా చెడిపోయి ఉన్నావు. దేవుడు ఏం చెప్తున్నాడండి? దొంగతనం చేసేవారైనా ఎవరైనా సరే వచ్చారంటే వారికి కావాల్సినంత దోచుకొని వెళ్ళిపోతారు కదా. అయితే ద్రాక్ష పండ్లను ఏరువారిని ఎద్దకు వచ్చిన పరిగి ఏరుకునే వారికి కొంత ఉండనిస్తారు కదా. ఎవరైనా నీవు ద్రాక్ష పండ్లు ఏరుకుంటున్నప్పుడు వస్తే పరిగా ఏరుకునే వారు కూడా పరిగా ఏరేవారు కూడా కొంత ఉండనిస్తారు వారి కోసం, ఏరుకునే వారి కోసం. అయితే దేవుడు అంటున్నాడు, నీవు బొత్తిగా చెడిపోయి ఉన్నావు. ఈరోజు నీవు ఎలాగున్నావు? బొత్తిగా చెడిపోయి ఉన్నావా? చెడిపోవటం వలన దేవునికి వచ్చి లాభం ఉందా అండి? చెడిపోవటం వలన ఆయన ఎంతో బాధపడతారు. నువ్వు చెడిపోవటం వలన నీ కుటుంబం బాధింపబడుతుంది, నీ బిడ్డలు బాధింపబడతారు, నీ భార్య బాధింపబడుతుంది నీవు చెడిపోవడం వలన. ప్రియ ఆత్మీయ సహోదరి, చెడిపోవడం అంటే చెడ్డ అలవాట్లు, చెడ్డ స్నేహం, చెడ్డ ఆలోచనలు ఇవన్నీ చెడిపోవడం. నీ దేహాన్ని పాడు చేసే వ్యర్థమైనవి తాగడం వల్ల నీ దేహం పాడైపోవడమే కాదు కానీ నీ జీవితమే పాడైపోతుంది కదా. మరి కొంతమంది అయితే మాదక ద్రవ్యాలని, మద్యమని, పొగాకని ఇలా అలవాటు చేసుకుంటూ ఉంటారు. కానీ వారు తాగే, తినే అలాంటి మాదక ద్రవ్య చెడ్డ వాటి వల్ల శరీరాన్ని, దేహాన్ని పాడు చేసేది ఏదైనా సరే దాని వలన దేహం అంతా పాడైపోతుంది. నీ దేహానికి ముఖ్యంగా ఏంటి? దీపం. నీ దేహంనకు దీపము నీ కన్ను. నీ కన్ను చెడిపోతే నీ దేహం అంతా చెడిపోయినట్టే. నిజమే, మన కంటితో చూస్తున్నాం కదా. మన కనులను ఏం చేయాలంటే పరిశుద్ధంగా ఉంచుకోవాలి. నీ కన్నులతో వేటిని చూస్తున్నావు? నీ కన్నులతో దేని చేస్తున్నావు? నీ యొక్క తలంపు, క్రియ ప్రతి దాన్ని బట్టి నీవు చెడిపోతున్నావా? బాగుపడుతున్నావా? ప్రియ ఆత్మీయ తల్లిదండ్రులారా, మీ బిడ్డలు ఏం చేస్తున్నారో మీకు తెలుసా? వారు చెడిపోతున్నారేమో. ఈ రోజున మనం చూస్తున్నాం కదా, చాలా చోట్ల చిన్ని బిడ్డలు చిన్ని ప్రాయంలోనే చంపేయడం. చూడండి, ఆ వయసులో ఏం తెలుసు వాళ్ళకి? చదువుకోవడం తప్ప ఏమీ తెలియని వయసులో చంపే స్థితికి వెళ్తున్నారు, చెడిపోతున్నారు. ఈ లోకం చెడిపోయిందంటండి. ఈ లోకంలోనే మనం ఉన్నాం, కానీ లోకాన్ని మనలోనికి రానివ్వకూడదు. నీ యొక్క దేహము దేవుని ఆలయం కదా. నీ కన్ను వెలిగించబడుతుంది. నీ కన్ను దీపం. నీ శరీరం అంతా కూడా ఉన్నా కూడా నీ కళ్ళతో చూస్తేనే నువ్వు ఏది ఏంటో తెలుసుకోగలవు. అలాంటిది నీవు చెడిపోతున్నావేమో, నీ బిడ్డలు చెడిపోతున్నారేమో. జాగ్రత్తగా చూసుకుని ఆ చెడిన దాన్ని ఏదైనా మనకి చెడిపోతే ఏం చేస్తామండి? తీసివేస్తాం. దేవుడు కూడా అంటున్నాడు యోహాను సువార్తలో 15వ ఉంటుంది, నాలో ఫలించని ప్రతి తీగను తీసివేస్తానంటాడు. చెడిపోయిన దాన్ని మనం తీసివేస్తాం కదా. దేవుడు కూడా అది చేస్తాడు. చెడిపోయిన దాన్ని తీసివేస్తాను. చెడిపోయే వారముగా మనల్ని మనం పాడు చేసుకునే వారంగా ఉండద్దండి. మన జీవితము మంచి వైపుకి మరలాలి. ఆయన నీ ఐశ్వర్యమును కోరలేదు కానీ నీ హృదయాన్ని కోరాడు. హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుని చూచెదరు. హృదయం అనేది సరిగ్గా ఉండాలి. నీ హృదయము ఎలాగుంది? చెడిపోతే దానివల్ల నీ వెనకాల ఉండే నీ కుటుంబం కూడా బాధింపబడుతుందని తెలుసుకో. ఈరోజు ఎక్కడి నుంచి నీవు వింటున్నా ఈ క్షణమే నీ అలవాట్లను విడిచిపెట్టు. అదేంటి నా ఇష్టం, నా దేహం అంటావా? నీ దేహము నీ ఇష్టమే, కానీ నీ దేహము చెడిపోతే నీ జీవితం అంతా నాశనం అయిపోతుంది. ఒక క్షణము మాత్రమే అనుకుంటావు. పీల్చే పొగలో ఒక క్షణ సంతోషము చూసుకుంటావు, కానీ అది నిన్ను, నీ జీవితంతో పాటు నీ చుట్టుపక్కల ఉన్న వారి జీవితాలనే కాదు, నీ కుటుంబాన్ని కూడా కబళించి వేస్తుంది. నీవు చేసేదేంటి?
చేసే క్రియలేంటి అనేది సరిచేసుకోవాలి. చెడిపోయే వారముగా ఉండొద్దండి. ఎందుకంటే మనం చెడిపోవటం వలన ఎంత నష్టాన్ని చూస్తామనేది కూడా ఒక్కసారి ఆలోచించండి. చెడ్డ కార్యము చేసి అందరూ బాధింపబడి, మనము కూడా బాధించబడి జీవితాంతము మనము ఆ కార్యం చేయకపోతే ఎంతో బాగుండు కదా! ఆ యొక్క వ్యర్థమైన అలవాట్లకు బానిసను కాకపోతే ఎంత బాగుండు కదా! అని బాధపడేవారు చాలామందున్నారు. మానలేని వారు కూడా చాలామందున్నారు. కానీ అది నీలోకి రాకముందే నీవు దాని జోలికి పోకూడదుగా ప్రార్థించు. చెడిపోయున్నావా? దేవుడు చూస్తున్నాడు. ప్రతి ఒక్కరిని చూస్తున్నాడు. నీ హృదయాన్ని అడుగుతున్నాడు. ఈరోజే ఈ క్షణమే మోకరించి ప్రార్థించు. ఆయనకి నీ హృదయం కావాలి. నీవు ఎప్పుడైతే మోకరించి ప్రార్థిస్తావో ఆయన నీ బ్రతుకుని మారుస్తాడు. నీ చెడును తీసివేసి ఫలించే జీవితాన్ని నీకిస్తాడు. అందరికీ వందనాలు.